ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. ఎస్ఐఆర్ పేరుతో వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపుకు కుట్ర. అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులు, బూత్ కమిటీలకు వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పిలుపు. కార్పొరేషన్ గ్రీవెన్స్ కు విశేష స్పందన. అర్జీలను స్వీకరించిన అదనపు కమిషనర్ సుధాకర్. కాకినాడలో అలరించిన గజల్ గానం. సరస్వతి గాన సభల్లో గజల్స్ ఆలపించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు మాస్ట్రో గజల్ శ్రీనివాస్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన సమస్యలకు జవాబుదారీతనంతో సత్వర పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, సిపిఓ పి త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఏడీ ఏ శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఎస్ మధుసూదన్, డిఎల్జీఓ వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, దరఖాస్తులను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారుల సంతృప్తి స్థాయిని పెంచే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఆడిట్ నిర్వహిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తగిన పరిష్కారాలు ఇవ్వాలని ఆయన తెలిపారు. అర్జీలు పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పేరుతో వైఎస్ఆర్సీపీకి చెందిన ఓట్లను తొలగించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే ద్వానపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ నగరంలోని డి కన్వెన్షన్ సమావేశ మందిరంలో కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించిన బూత్ కమిటీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సూపర్ 6 హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, కార్యకర్తలు, నాయకుల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్వానపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలిస్తారని చెప్పారు. ఈ ప్రక్రియలో పార్టీ తరపున పనిచేసే బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఎల్ఏలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. అధికార పార్టీ ఒత్తిడితో ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరిగితే ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబు, లోకేష్లు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న
ప్రచారాన్ని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా కాకినాడ నగరంలోని 6, 7, 8, 9, 13, 18, 19, 20, 21, 23, 30, 31, 32, 34, 35 డివిజన్లో నాయకులు ఓటర్ల జాబితాలను జాగ్రత్తగా పరిశీలించాలని ద్వారంపూడి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు బీవీఆర్ చౌదరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలకు ఎస్ఐఆర్ నిర్వహణలో అనుసరించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ధనకాంక్ష వల్ల ఎంత ఫెయిల్ అయిపోయింది. ఈ రోజు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుని తాకట్టు పెట్టేశారు. ఈ రోజు పోలవరం కేంద్రం కడుతున్న పోలవరం పూర్తి ఎత్తుతోని మళ్ళీ 6-7 మీటర్లు తగ్గించేసి మీరు పోలవరం ప్రాజెక్టు కాకుండా పోలవరం బ్యారేజ్ పూర్తి చేసేలాగా మీ పరిస్థితులు కనపడుతున్నాయి. మీ స్వార్థం గురించి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితులు మనం చూస్తున్నాం. గతం గుర్తు చేసుకుంటే మరి కోర్టు కేసులో దొరికేసి అక్కడి నుంచి రాజధానిలో 15 సంవత్సరాలు మనకు హక్కు ఉండగా కూడా అక్కడి నుంచి పారిపోయి ఆంధ్రప్రదేశ్ వచ్చిన పరిస్థితి. ఆ కేసుని డిజాల్వ్ చేసుకోవడానికి అని చెప్పేసి కేసీఆర్తో రాజీ పడిపోయిన పరిస్థితి. మీ పెద్దలందరినీ కూర్చోబెట్టి కేసీఆర్తో రాజీ పడిపోయిన పరిస్థితి. ఇలాంటి అన్ని చర్చించుకుంటా పోతే 2-3 పుస్తకాలు అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం కానీ, లేకపోతే మీరు అమ్మేసిన పరిశ్రమలు కానీ, ఉపాధి తీసుకురావడం అటుంచి మీరు అమ్మేసిన పరిశ్రమలు కానీ, మీరు ఏదన్నా ఉంటే ఎవరన్నా కష్టపడింది మీరు క్లెయిమ్ చేసుకున్నారు అంతే. మీ టైంలో ఐటీ ఉత్పత్తులు 5,000 కోట్లు, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 36,000 కోట్లు, ఇప్పుడు కేసీఆర్ టైంలో 1,50,000 కోట్లు, 2 లక్షల కోట్లు దగ్గర చేరినట్టుకుంది. మీరు ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా చేసి మీ టైంలో ఉన్న 5,000 కోట్లు ఇప్పుడు 2 లక్షల కోట్లు చదువుతున్నాయి. మీరే క్లెయిమ్ చేసుకోవడం మొదలెడతారు. గతం దయచేసి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నాను, గతం గుర్తు చేయకండి. గతం గుర్తు చేసుకుంటే మీరు రోడ్డు మీద ఉండిపోవడం, రోడ్డు మీద పడిపోవడం ఖాయం. నేను ఇంకొకటి కూడా వివరంగా చెప్తున్నాను. మీరు ఈ 2 సంవత్సరాలకి ఈ రాష్ట్రానికి ఏం మంచి చేశారో చెప్పండి. మీరు కూడా, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ రాష్ట్రానికి ఏం మంచి చేశారు ఈ 2 సంవత్సరాల్లో? మీరు చేసిన మంచి ఏంటి? మీరు ప్రజాపకారం చేసింది ఏంటి? మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? ఇవి చెప్పండి. అంతేగాని జగన్ గారి తాతయ్య ఎప్పుడో 27 సంవత్సరాల క్రితం జగన్ గారి తాతయ్య గురించి, లేకపోతే 17 సంవత్సరాల క్రితం స్వర్గస్థులైన మహానేత గురించి ప్రజలు జస్టిఫై చేశారు. ప్రజలు తీర్పులు ఇచ్చారు ఆల్రెడీ. అర్థమైందా? మేము నచ్చలేదు కాబట్టి మాకు తీర్పు ఇచ్చారు. మళ్ళీ తొందరలోనే మీకు తీర్పు కూడా మీకు ఇస్తారు ప్రజలందరూ కూడా. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ పాల్గొని అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 20 అర్జీలు అందగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగాధికారులకు ఆయన సూచించారు. అంతకుముందు నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో 3 ఫోన్ ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్సీపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఏసీపీ డి శ్రీనివాసరావు, డీసీపీ కృష్ణారావు, ఈ కనకరావు, టీపీఆర్ఓ శైలజ, మేనేజర్ శిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నీవే కదా స్వామి ఇంటికొచ్చింది, నిద్రలో నేనుంటే తలుపు తట్టింది, నా బాల్యం నాకిచ్చే అంటూ గజల్ శ్రీనివాస్ గానం ఆహుతులను అలరించింది. కాకినాడ సూర్యకళ మందిరంలో ఆదివారం సరస్వతి గాన సభ గజల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గజల్ శ్రీనివాస్ 40 వసంతాల గజల్ గాన ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సరస్వతి గాన సభ కార్యదర్శి వేపకాయల రామకృష్ణ స్వాగతం పలికారు. సరస్వతి గ్రామ సభ అధ్యక్షులు డాక్టర్ ముళ్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా డాక్టర్ గజల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ గజల్ శ్రీనివాస్ సరస్వతి గానసభ జీవితకాల అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీరామ నరసింహరావు, గౌరవ అధ్యక్షురాలు పెద్దాడి సూర్యకుమారి, అధ్యక్షుడు డాక్టర్ ముళ్లపూడి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు లక్కరాజు సత్యనారాయణ, కార్యదర్శి పి రామకృష్ణ తదితరులు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ 125 సంవత్సరాలు నిర్విరామంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సరస్వతి గాన సభలో తాను గానం చేయడం తనకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. అనంతరం గజల్స్తో పాటు భక్తి గీతాలను తనదైన శైలిలో ఆలపించారు. అదేవిధంగా గజల్ శ్రీనివాస్ సరస్వతి గాన సభకు తెలుగు మహాసభలను పురస్కరించుకుని వారి ట్రస్ట్ తరపున సరస్వతి గ్రాండ్ సభ కార్యవర్గానికి పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సరస్వతి గాన సభ కార్యవర్గ సభ్యులు సిహెచ్ సత్యనారాయణ, సీతాపతిరావు, ఆనంద్ శర్మ, చావలి సూర్యకుమారి, కాశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 4 ప్రపంచ తెలుగు మహాసభలు బాలల కోసం కేవలం బాలలే చేసుకునేటువంటిది. సుమారుగా 4 లక్షల మంది బాలలు 60 దేశాల నుంచి వస్తున్నారు. ఒంగోలు ఫిజికల్ కార్యక్రమంలో ఒంగోలు నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 4వ ప్రపంచ
తెలుగు మహాసభలు బాలల కోసం చేస్తున్నాము. ఆ తర్వాత నెల రోజుల తర్వాత జనవరి 9, 10 తారీఖులలో మారిషస్లో 5వ ప్రపంచ తెలుగు మహాసభలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. తెలుగు భాష ప్రతి ఇంటిలో కూడా తెలుగు భాష మోగాలి. బడి భాష కాదు తెలుగు, అమ్మ ఒడి భాష, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజల మమకార భాష కానీ తెలుగు అధికార భాష కానే కాదు. గవర్నమెంట్ కావాలనుకుంటే అధికార భాష కావాలని మనందరం పోరాటం చేయాలి. కానీ మనకి మనం చేసుకునే పోరాటం మమకారం తెచ్చుకోవాలి మాతృభాష పైన. కాకినాడలో మీకు నిజంగా తెలుగు భాష మీద ప్రేమ ఉంటే ఏ బోర్డు పైన ఇంగ్లీష్లోనే ఉంటూ తెలుగులో కూడా లేకపోతే మీరెళ్ళి ప్రశ్నించే హక్కు మీకున్నదే. అలా చేయండి. పీఠాపురం పాడ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నియోజకవర్గ స్థాయి కార్యక్రమాన్ని ఈ నెల నుంచి ప్రతి నెల ఆఖరి సోమవారం మాత్రమే జరపాలని నిర్ణయించడంతో సోమవారం జరిగిన కార్యక్రమానికి ప్రజల నుండి అర్జీలు వెల్లువెత్తాయి. పీఠాపురం పట్టణం నుండి పాడ కార్యాలయంలో పాడపీడి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరైన కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు అందజేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని కత్తులగూడెంలో పార్కు కేటాయించిన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని, తక్షణం ఆ స్థలాన్ని అధికారులు స్వాధీనపరుచుకుని అక్కడ ప్రజల ఉపయోగార్థం పార్కు నిర్మించాలని బహుజన సమాజ్ పార్టీ పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండువిలి లోవరాజు ఫిర్యాదు చేశారు. అలాగే పీఠాపురం గొర్సా రోడ్లో 7 కాలువల వద్ద గల 110 ఎకరాల ఎంకయ్యమ్మ చెరువును కొంతమంది ఆక్రమించుకుని వారి పిల్లలకు కట్నాలుగా కూడా పనిచేశారని, రైతులు పశువులు వెళ్లేందుకు కూడా వారు అడ్డుకుంటున్నారని రైతు దౌలూరి లచ్చుబాబు, దౌలూరి రాంబాబు, బాలిపల్లి రాంబాబు మరికొందరు ఫిర్యాదు చేశారు. తక్షణం ఆ చెరువు భూమిని కాపాడాలని పీడి శివరాం ప్రసాద్కు విజ్ఞప్తి చేశారు. పట్టణ శివారు మహారాజా రైల్వే వారధి పరిసరాల్లో ఉన్న ఆయకట్టు రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు పరిశీలించి దారి ఏర్పాటు చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని పిఠాపురం మహారాజా పరిసర ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షుడు, రైతు సంఘం నాయకుడు యనమండ్ర సూర్యనారాయణ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సరైన ఇల్లు లేకుండా అందులోనే వాళ్ళని నానా హింసలు పెట్టి అందులోనే వాళ్ళని బతికేటట్టుగా చేస్తున్నారు. గవర్నమెంట్ నేను ఏమని చెప్తున్నానంటే, నిజంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చేలా ఉంటే ఎక్కడో దిక్కునివ్వండి. ఇది పార్క్ అనేది ఒకరి గురించి కాదు, పార్కు అది అందరికి సంబంధించిన పార్కు. నాకు ఒకడు వద్దంటాడు, ఒకటి కావాలంటాడు. వాళ్ళ తాతగారిది కాదు, మా తాతగారిది కాదు, అది గవర్నమెంట్ కేటాయించిన పార్క్. అది గవర్నమెంట్ కేటాయించిన పార్క్ కాబట్టి ఒకరికి ఇష్టం లేకపోయినా ఒకరికి ఇష్టం ఉన్నా సరే అందరికి సంబంధించిన పార్క్ కాబట్టి ఒకరికైనా సరే పార్క్ డెవలప్మెంట్ చేయవలసిందా గవర్నమెంట్కి సిద్ధశుద్ధి ఉంది. అందుని కాబట్టి అధికారులు దీని మీద దృష్టి పెట్టి, నేను ఇప్పుడు దాకా కూడా నేను అలా పెట్టుకుంటాను వచ్చాను. దీని మీద ఎప్పుడు కూడా తీవ్రంగా నేను చేయలేదు. ఇది ఎందుకనంటే, ఒక గవర్నమెంట్ ఒక స్థలాన్ని కేటాయించినప్పుడు అది అందరికీ సంబంధం కాబట్టి వాళ్ళందరికీ సక్రంగా దాన్ని డెవలప్మెంట్ చేయవలసిన బాధ్యత మన మున్సిపల్ కమిషనర్ గారికి ఉంది. కాబట్టి నేను ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారికి, పాడ కమిషనర్ గారికి, పాడ పీడీ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద నేను ఎప్పుడో దీని మీద దృష్టి పెట్టాను. వాళ్ళకి నోటీసులు ఇచ్చాను. వాళ్ళకి ఆల్రెడీ నేను నోటీసులు పంపించానని చెప్పారు. అది ఏం పంపించినా ఏం చేసినా సరే కానీ ఆ పార్క్ని డెవలప్మెంట్ చేసి మా తరం కాదు,
మా వెనక తరానికి పనికొచ్చేటట్టుగా సహాయం చేయమని డిప్యూటీ సీఎం గారు పార్కులకు బోల్డ్ నిధులు ఇస్తూ ఉన్నారు. ఆ నిధుల్ని దీనికి సక్రమంగా ఖర్చు పెట్టి అక్కడ దాన్ని డెవలప్మెంట్ చేయమని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక నాయకుడిగా అక్కడ ఒక స్థానికుడిగా నేను తెలియజేసుకుంటాను. అలాగే పిత్తాన ప్రేమీబాబు గారికి 4 ఎకరాల భూమి తీసుకున్నారండి. అలాగే ఈసల ఏడుగొండల గారు ఆల్రెడీ ఎకరం భూమి పంచుకుని ఇంకా నాకు భూమి కావాలని కోర్టుకి ఎత్తడం జరిగిందండి ఎంఆర్ఓ గారి మీద. ఎంఆర్ఓ గారు ఊడసొద్దండి ఉంటే వీళ్ళు కింద స్థాయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రతి సంవత్సరం ఊడుతుంది జరుగుతుందండి. లేని వాళ్ళకమ్మో 10 సెంట్లు 5 సెంట్లు పంచారండి. 3 గ్రామాలు ఉన్నాయండి అక్కడ. ఆ 3 గ్రామాలకి లేని వాళ్ళకమ్మో 10 సెంట్లు 5 సెంట్లు పంచారండి. వీళ్ళు నోరున్న వాళ్ళల్లా ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు పంచేసుకున్నారండి. అది గవర్నమెంట్ ల్యాండ్ అండి. మీరు డిప్యూటీ సీఎం గారు ఇలాంటి వాళ్ళని మీరు వచ్చి ఒకసారి అధికారులు పంపించి ఎంక్వైరీ చేసి తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. ఇటు చాలా ఉందండి. ఆ భూమికి హైకోర్టు 300 ఎకరం ఉందండి. వాళ్ళ మొత్తం అందరూ కలిపి ఈ భూమిని 82 ఎకరాలు కబ్జా చేసండి. వీళ్ళ ఆడపిల్లలకు కూడా కట్నాలు ఇచ్చేసుకున్నారండి. హ్యాండ్ ఓవర్ చేసుకునండి. ఒకవేళ మీరు మామూలు దేవుడి మాన్యాలు పాట పెట్టినట్టు పెడితే సంవత్సరానికి 50 లక్షల రూపాయలు వస్తుందండి. ఈ 110 ఎకరాలని మీరు దయచేసి వాళ్ళందరినీ కబ్జా చేసిన అందరినీ ఖాళీ చేయించి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. పీడబ్ల్యూడి ఇన్ఛార్జ్ అంటే ఈ ట్రాక్టర్లు కానీ దమ్ము ట్రాక్టర్లు కానీ ఆ కూలీలు కానీ వెళ్ళడానికి అవకాశం లేకుండా ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే రైతుకి ప్రాధాన్యత ఇచ్చి సామాన్య రైతులను ప్రజలను ఆదుకునేటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ సామాన్య రైతులను నడ్డి విరుస్తోంది. ఎందుకంటే దారి లేకుండా వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ పీడబ్ల్యూడి రైల్వే వారు సామాన్య రైతులకి ఒక వే ఇచ్చి వారు ట్రాక్టర్లు వెళ్ళడానికి బళ్ళు వెళ్ళడానికి దారి చూపించి ఈ రక్షణ చర్యలు తీసుకోవాలి. లేదంటే రైతులు వ్యవసాయం చేయలేరు. ఇవాళ చిత్రాడ ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర నుంచి ఉమరాలీషా గారి పీఠం దాకా రైతులందరూ కూడా మధ్యలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది కేవలం రైల్వే అధికారులు వచ్చి చిత్తశుద్ధితోటి సామాన్య రైతులకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దారి ఇస్తున్నారు. లేదా సామాన్య రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంచేత దయచేసి పీడబ్ల్యూడి అధికారులు కూడా మానవతా దృక్పథంతో రైతులకి దారి ఏ రకంగా ఇవ్వాలి అనే పరిస్థితి మీద ఆలోచించి ఇది సమస్య పరిష్కరించాలని చెప్పని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నోటీసులోకి తీసుకెళ్తున్నాం. కాశీ శ్రీకంఠ బాబాజీ ఆధ్వర్యంలో యమునా పుష్కరాలకు విచ్చేసే తెలుగు వారికి అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు కాకినాడ నుండి అన్నదానానికి అవసరమైన బియ్యం, పప్పులు, నూనెలతో కూడిన లారీ బయలుదేరింది. అందులో భాగంగా కాకినాడ రామారావుపేటలో గల శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీకంఠ ఋష్యాశ్రమ్ గురూజీ శ్రీకంఠ బాజీ నిర్వహణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకంఠ ఋష్యాశ్రమం సభ్యులు ధనసాగర్ ప్రసాద్, పాట్నేడు సుబ్రహ్మణ్యంలు వారి మిత్ర బృందంచే ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర శర్మలు ప్రత్యేక పూజలు చేయించారు. పూజలో పాల్గొన్న నగర ప్రముఖులకు శ్రీకంఠ బాలాజీ కండువాలు వేసి సత్కరించారు. అదేవిధంగా ధనసాగర్ ప్రసాద్ సుబ్రహ్మణ్యంను సాల్వాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది జీవి కృష్ణప్రకాష్, ప్రముఖ సజ్జన్ డాక్టర్ టివి బాలకృష్ణ, నాగరాజు, చార్మారవర్మ, పొన్నగంట సత్యనారాయణ, పలువురు నగర ప్రముఖులు పాల్గొని కాషాయ జెండాలు పట్టుకుని యమున పుష్కరాల్లో అన్నదానం చేసేందుకు కాకినాడ నుండి బయలుదేరుతున్న లారీకి పూజా కార్యక్రమం నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకంఠ ఋష్యాశ్రమం నిర్వాహకులు బాబాజీ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పుష్కరాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. కాన్పూర్ ఆశ్రమం నిధివన్ గేట్ నెంబర్ 2 ఎదురుగా రాధారమణ్ మందిరం దగ్గర బృందావనం వద్ద అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ధనసాగర్ ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ నుండి గత 4 సంవత్సరాల నుండి అన్నప్రసాదం పంపిణీకి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చార్మినార్ వర్మ, పొన్నగంట సత్యనారాయణ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రామచంద్రరావు, పలువురు నగర ప్రముఖులు, పీఠం సభ్యులు పాల్గొన్నారు. మనం కూడా ఆదిశేవుడిగా పుట్టాం. అంచేత ప్రతి ఆదిశేవుడిని కూడా కలిసి నీ వంతు ఏం చేస్తావో అది చెయ్యి అని చెప్పి చెప్పడం జరిగింది. అంచేత వాళ్ళే కాదు మనం కూడా చెయ్యొద్దు ఇవ్వాలని భావంతో నేను ఎదరికి వెళ్ళి ఒక 20,000 రూపాయలు మాత్రం నేను సేకరించాను. అంచేత ఈ భక్తుల సమక్షంలో ఈ 20,000 రూపాయలు కూడా నేను అందజేస్తున్నాను. ప్రతి ఈ పక్కన హిందూ సమాజం ఏదో రకంగా నాశనం చేయాలని భావంతో ప్రతి ఒక్కరు కంకణం కట్టుకుని మన మీద బుర్ర చెడుతున్నారు. అంచేత అలా కాకుండా సనాతన ధర్మం కాపాడాలి అనే ఒక
ధైర్యంతో మన ప్రసాద్ గారు, సుబ్రహ్మణ్యం గారు, భక్తులు కూడా నడుము కొట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, వాళ్ళకి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యం కూడా ఇవ్వాలి. ఆరోగ్యం ఉంటేనే అష్టైశ్వర్యాలు మనకు వస్తాయి. అంచేత ఆరోగ్యం ఇచ్చి ఆ అన్నపూర్ణ విశాలకి విశ్వేశ్వర స్వామి దేవుడు ఆశీస్సులు ఉండాలని, అట్లాగే నాకు బాగా ఇష్టమైన గణపతి విజయ గణపతి కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా గ్రామం నుంచే మేము పుష్కరాలకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇస్తామని తెలియజేయడం జరిగింది. ఆ రోజు వచ్చినప్పుడు గంగా పుష్కరాలకి మేము ఈ ఊరు రమ్మంటే మేము వచ్చిన తర్వాత మీనా రామారావు, ఈ ప్రసాద్ గారు, మరి ఇంకొక కృష్ణ గారి ముగ్గురు తీసుకుని సత్యనారాయణ గారు అందరూ మరి మీ ఊరున్న ఎమ్మెల్యే గారి తీసుకుని వెళ్ళి 10 టన్నుల బియ్యాన్ని, అలాగే పప్పులు ఉప్పులు అన్నీ కలిపి 20 టన్నులు పూర్తి చేసి మరి కాశీ మహాక్షేత్రాన్ని పంపించడం జరిగింది. ఆ తర్వాత నర్మదా పుష్కరాలు, తర్వాత సరస్వతి పుష్కరాలు అన్నిటికీ కూడా మీ కాకినాడ నుంచి మీరందరి సహకారంతో మరి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే రేపు వస్తున్న 2వ తారీఖు నుండి జూన్ 2 నుంచి 13 వరకు జరుగుతున్న యమునా నది పుష్కరాలకి మరి మీ కాకినాడ నుంచే మళ్ళీ కూడా మీరు ఎక్కడ అడగద్దు, మీకు ఏం కావాలో లిస్ట్ మాకు ఇవ్వండి, మేము అన్నీ కూడా సమకూరుస్తామని వీళ్ళిద్దరూ వాగ్దానం చేయడం జరిగింది. ఆ ప్రకారం 3 టన్నుల రైస్ ఇప్పుడు, అలాగే పప్పులు ఉప్పులు కలిపి సుమారు 6 టన్నుల లారీ లోడ్ అయ్యి ఉంది. కాసేపట్లో బయలుదేరుతుంది. మీరందరూ కూడా దాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని, అలాగే మీ గ్రామం నుంచి కాకినాడ నుంచి కానీ మీ చుట్టాలు కానీ ఎవరు వచ్చినా బృందావనంలో అన్నదానం పెట్టారు, అక్కడికి వెళ్ళి భోజనం చేయమని పంపించండి, మమ్మల్ని తరింపజేస్తుందిగా కోరుతున్నాం. మీ అందరూ సహకారం అందినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎక్కడ అన్నదానం చేసినా సరే కానీ బఫే అనేది ఉండదు. టేబుల్ వేసి శుభ్రంగా కూర్చోబెట్టి వాళ్ళ భోజనం వడ్డించడం గురువు గారి యొక్క విధి. అలా చేయడం చాలా గొప్పదనం. ఎందుకంటే కాకినాడ నుంచి మేము ఏదో గ్యాదర్ చేసి పంపిస్తున్నాం, కానీ అక్కడ చాలా శ్రమతో కూడినటువంటి పని. 12 రోజులు కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరం వచ్చిన వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. దానికి అయ్యే అక్కడ ఎంతైతే అంత కూడా చాలా అద్దె తీసుకుని నుంచి 10 లక్షల రూపాయలు, రోజుకి 60,000, 80,000 రూపాయలు ఒక దాకా ఖర్చు అవుతూ ఉంటుంది. అక్కడ ఎక్కడ ఆశ్రమాలు తీసుకున్నా ఆ ఖర్చును కూడా గురువుగారు అందరి దగ్గర డొనేట్ చేసి ఈ కార్యక్రమాన్ని 4వ సంవత్సరం, ఈ సంవత్సరంతో 4వ సంవత్సరం పూర్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం యమునా పుష్కరాల సందర్భంగానే బృందావనంలోని ఈ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క భోజనానికి కావలసినటువంటి సరుకులన్నీ ఇచ్చినటువంటి కాకినాడ మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఆశ్రమం తరపు నుంచి మరియు మా తరపు నుంచి కూడా శుభాకాంక్షలు. అలాగే ఇక్కడి నుంచి ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ పుష్కరాలకి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఈ శ్రీకంఠ ఋషాశ్రమం దగ్గరికి వెళ్ళి వీరి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి కోరుచున్నాం. అది తప్పకుండా చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే గురువుగారు ఏ విధంగా చేస్తున్నారు అని మీరు కూడా చూడొచ్చు. అందుకని తప్పకుండా వెళ్ళి గురువుగారిని ఒకసారి అక్కడ పలకరించి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తెలుగు వార్తలకు స్వాగతం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ 14వ సర్కిల్లో కర్ణంగారి జంక్షన్ నుండి మధురానగర్ బ్యాంక్ సెంటర్ రోడ్డు మార్గం వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అడిషనల్ కమిషనర్ సుధాకర్, కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పింకే శ్రీనివాస్ బాబా పాల్గొని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛతా పనుల్లో చురుకుగా పాల్గొన్నారు. ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం అనే నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో బాబా ప్రజలకు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ
ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. తడి పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్వచ్ఛమైన వాతావరణ నిర్మాణానికి ప్రతి కుటుంబం సహకరించాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి వీధి పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు దూరమవుతాయని బాబా తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛత కార్యక్రమాలకు ప్రజలు సహకరించి పరిశుభ్రమైన కాకినాడ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, ఎంహెచ్ఓ పృథ్వీ శరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ దుర్గారావు, పలువెల త్రిమూర్తులు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, కోనాల కృష్ణ, ఈశ్వర్, ఇంటి రాజేష్, మధు, పద్మ కళ్యాణి, రామారావు, రాజు, సెక్రటరీలు, సిబ్బంది, పెంకె సత్యనారాయణ, మొలస నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనం కూడా మమేకమయ్యి మన పని మనం చేసుకోవాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెట్టారు. ఈ వారం రోజుల్లోని కాకినాడ మున్సిపాలిటీలో ఎక్కడా చెత్త ఉండకూడదు రోడ్ల మీద. నెక్స్ట్ రెండవది, మనం నెక్స్ట్ వీక్ అంతా ఎక్కడ కాలువలు బ్లాక్ అయిపోయినా కాలువలో ఉన్న చెత్త అంతా కూడా తీసేసి ప్రోగ్రాం. అది అయిన తర్వాత మూడో వారం వచ్చినప్పటికీ మనం ఇంట్లో ఉన్న చెత్త దాన్ని వెహికల్స్ వస్తాయి, దానికి డివైడ్ చేయాలి. మీ దగ్గర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండొచ్చు, బట్టలు ఉండొచ్చు, లేకపోతే పేపర్స్ ఉండొచ్చు, దానికే సేకరేట్ చేసి మన ఇంట్లో చెత్తను కూడా కమర్షియల్ మెయిన్గా షాప్స్ వాళ్ళు మీ దగ్గర ఉన్న చెత్త మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు మూడో వారంలో అన్నీ ఇచ్చేయాలని కోరుకుంటున్నాం. 4వ వారం వచ్చినప్పటికీ 4th వీక్ మనకి పబ్లిక్ టాయిలెట్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఎక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నా అన్నీ కూడా మనుషులు వెళ్ళేలాగా ఎంచేతంటే ఇన్నాళ్ళు ఎలా ఉందంటే ఉన్న పేరుకే తప్ప లాక్లు ఇస్తుండి ఎంచేత శుభ్రం చేస్తాం లేక. కాకినాడ నగరంలోని సినిమా రోడ్లో గల ట్రాఫిక్ వన్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం సేవా కార్యక్రమం జరిగింది. ట్రాఫిక్ వన్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 70 మంది పోలీస్ సిబ్బందికి రెడ్ కాన్వెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1 లీటర్ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్తో పాటు గ్లూకోజ్ కిట్లను పంపిణీ చేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ బాదం బాలకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ మండుతున్న ఎండలను తట్టుకుని నగరంలో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సేవలు అభినందనీయమని అన్నారు. ప్రజల భద్రత సౌకర్యం కోసం ఎండలో గంటల తరబడి విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతగా ట్రస్ట్ సభ్యులందరూ కలిసి ఈ వస్తువులను అందజేశామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ట్రాఫిక్ సిఐ రమేష్ మాట్లాడుతూ పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను గుర్తించి రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ తరపున వేసవికాలంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ట్రస్ట్ సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సీఎంకుర్తి పాపారావు, ట్రాఫిక్ ఎస్ఐ సి కిషోర్ కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. నియంత్రణ చేయడం కానీ ఎక్కడ అడ్డు లేకుండా చేయడం కానీ చేస్తున్నారు. వీరికి ఇవ్వడం మా బాధ్యత అని చెప్పి మేము రెడ్ కాన్ ఫ్రెండ్స్ అందరూ కూడా మరి ఒకసారి ఆలోచించుకొని వెంటనే 70 మందికి ఈ 2 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వ్యాక్యూమ్ వాటర్ బాటిల్స్లో వాటర్ హీట్ వేసినా లేకపోతే కూలింగ్ వేసినా కనీసం 8 గంటలు అలాగ ఉంటుందని చెప్పి మరి తెలిసింది. అవే కొనిచ్చాము. మరి ఈ కార్యక్రమం చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన రమేష్ గారికి, వారి సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా రెడ్ కాన్వెంట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మేము ఆరోగ్యం అలాగే చదువు మీద విద్య మీద కూడా దృష్టి పెట్టి రకరకాల సేవా కార్యక్రమాలు స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ ఇవి చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రజలను ఎప్పుడు కోరుతుంటాను, మీరు చదివిన కాలేజీల్లో కానీ లేకపోతే స్కూల్స్లో కానీ ఆ ఏడాది చదివిన పేరు మీద ఎలా ట్రస్ట్లు ఏర్పాటు చేసి 10 మందికి సాయం చేస్తే, అవసరమైన వారికి సాయం చేస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్ అయితే భారత మంచి పౌరులుగా ఎదుగుతారు. అలాగే మరి ఆరోగ్యం మీద దృష్టి పెడితే మనం ప్రాణాపాయం నుంచి గట్టెక్కించడానికి చాలామందికి ఉపయోగపడతాం. ఇవన్నీ కూడా చేయాలని కోరుకుంటూ మరి ఒక్కసారి రమేష్ గారికి వారి సిబ్బంది కృతజ్ఞత. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం మెన్ వెల్ఫేర్లో ముందుంటారు. ఆ ఉద్దేశంతో నవడేస్లో ఉన్నటువంటి ఎండల దృష్ట్యా మంచి స్వచ్ఛంద సంస్థని మేము వాటర్ బాటిల్స్, గ్లూకోన్ డీలు రిక్వెస్ట్ చేసిన వెంటనే రెడ్ కాన్వెంట్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు అయినటువంటి బాదం బాలకృష్ణ గారు, అలాగే పాపారావు గారు, వీళ్ళ టీం మెంబర్స్ అంతా కూడా ఫారెన్లో ఉంటారు. వీళ్ళంతా కలిపి మాకు సుమారు ఒక 70 వాటర్ బాటిల్స్ స్టెయిన్లెస్ స్టీల్వి, అలాగే
గ్లూకోన్ డి ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రజల ఆనంద స్థాయిలు మెరుగుపరిచి ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా బహుముఖ ప్రజ్ఞావంతుడు వేదల శ్రీకృష్ణ ఫణీంద్ర ప్రదర్శించిన జానపద నృత్యం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం సంగీత విభావరి జరిగింది. నాయకులు వి ప్రభాకర్రావు, జి శివకుమార్, ప్రబృద్ధులు పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, సూర్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకి ఆదివారం వచ్చిందంటే మనందరం మెంటల్గా కూడా మనందరం ఒక ఆహ్లాదకరమైన సినిమాకి వెళ్ళి ఇటువంటి పార్క్ వెళ్ళి ఇటువంటి చేస్తూ ఉంటాం. అందులో భాగంగా అందరూ కూడా ఒక సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఇటువంటి యాక్టివిటీస్ ఉండాలనే భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చంద్రబాబు నాయుడు రూపొందించారు. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా సినీ సంగీత విభాగంతో పాటు మిమిక్రీ అని ఇటువంటి జానపద నృత్యం ఇటువంటి కార్యక్రమాలు కూడా దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అందరూ కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొనే ఉద్దేశం ఉంటే మమ్మల్ని ముందుగానే సంప్రదిస్తే మరి వచ్చే ఆధారం అవకాశం ఇస్తాం. కాబట్టి అంటే దీంట్లో టాలెంట్ కూడా మనం బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా దృష్టి పెట్టుకోవస్తే కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన వాకర్ సంఘ కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ కోరుకోవాలి. ఆటల ద్వారా, పాటల ద్వారా, నృత్య హేళికల ద్వారా సంతోషాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మీ అందరికీ విజ్ఞాపన చేస్తాను. ఎందుకంటే ప్రోగ్రాం ద్వారా సంతోషం వస్తుంది. సంతోషం ద్వారా ప్రజలు అనేటువంటిది తగ్గుతుంది. ఒత్తిడి అనేటువంటిది లేకుండా ఉంటే వ్యాధి బాధలకు దూరం ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఎప్పుడైతే లేదో మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆటల ద్వారా, పాటల ద్వారా, సంగీతం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉల్లాసంగా ఉండాలని ఈ బోట్ క్లబ్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా వాకర్స్, అలాగే వాకర్స్ యొక్క బంధువులు, వాకర్స్ యొక్క స్నేహితులు, ఈ చుట్టుపక్కల వాళ్ళందరి కార్యక్రమంలో పాల్గొవలసిందిగా, తద్వారా వినోదాల్లో పాల్గొవలసిందిగా, ఈ సంగీత విభావారి ద్వారా ప్రతి ఒక్కరు కూడా సంతోషాలతో ఉండాలని మీ అందరికీ కూడా ప్రత్యేక విజ్ఞాపన చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసింది, ఆ పాటలు, ఆటలు అన్ని కూడా చూసి సంతోషించవలసిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాను. మందు పడకే రంగమ్మ, మాట వినవే రంగమ్మ, ఏంది రంగమ్మ అను కూర్చున్న పోయినావా, అవల బలి చీరలు కావాలా, అన్ని రైకలు కావాలా. త్రినాథ వ్రత మేళాకు అధిక ద్రవ్యం, ఆడంబరం అవసరం లేదని ప్రతి కుటుంబం వ్రతాన్ని ఆచరించి శుభ సంకల్పాలు పొందవచ్చునని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. పీఠం 19వ వార్షికంగా లోక కళ్యాణార్థం మాఘమాసం నుండి ప్రతి ఆదివారం భక్తుల గృహాలలో ఇంటింటా నిత్య త్రినాథ వ్రతం చేపట్టిన సందర్భంగా స్థానిక దుమ్ములిపేట బీచ్ రోడ్ రాజు గృహకల్ప ప్రాంగణంలోని ఆటో డ్రైవర్ పెంకే నోకరాజు గృహంలో జ్యేష్ఠ మాసం 2వ వారం సందర్భంగా 9వ త్రినాథ వ్రత మేళాను నిర్వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ 10 ఏళ్ల లోపు వయస్సు కలిగిన బాలురు, బాలికలు మరియు యువతి యువకులతో వారి తల్లిదండ్రులు త్రినాథ వ్రత పూజ చేయించడం వల్ల జీవితకాలం వైభవంగా వృద్ధి చెందుతారని అన్నారు. కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత, ధనిక, పేద తారతమ్యం లేకుండా కోరుకున్న ఇంట త్రినాథ వ్రతమేళ నిర్వహించేందుకు గణపతి పీఠం సిద్ధంగా ఉందని తెలిపారు. శ్రీవారి సేవా సమితి కార్యదర్శి నక్క వీర సత్యవేణి సతీష్, హరహర మహాదేవ భజన సమైక్య కార్యదర్శి మురాలిశెట్టి నాగమణి వీర ప్రభాకర్ రావు, గోళ్ల సరోజిని నాగరాజు, పద్మావతి నాగలక్ష్మి, వెంకటలక్ష్మి, విజయలక్ష్మి, మల్లిక, స్వాతి, కుమారి నాగమణి మున్నగవారు పాల్గొని మంగళహారతలతో లలితాదేవి సహస్రనామ పారాయణ నిర్వహించారు. వ్రత పూజ నిర్వాహకుడు పెంకే నోకరాజు పసుపు గణపతి పూజతో త్రిదేవి లక్ష్మీ కలశం నెలకొల్పి దత్తాత్రేయునికి అభిషేకించిన పంచామృతాలను తీర్థప్రసాదాలతో పంపిణీ చేశారు. తల్లిదండ్రులు వారి వారి గృహాలలో ఈ త్రినాథ వ్రత నిర్వహణ చేసుకోవడానికి ఆసక్తి ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ త్రినాథ వ్రతానికి చేసుకోవాలంటే ఒక మేళ అంటే 3 కలశాలు, 3 దీపాలు, చలివిడి, వడపప్పు, అదేవిధంగా కొబ్బరి, సాంబ్రాణి, కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించుకోవడం, ఈ కార్యక్రమాలు చేసుకోవాలి. ఈ సంబంధించిన వస్తువులన్నీ కూడా గణపతి పీఠం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు నివేదించుకునేటువంటి ప్రసాదాలు తయారు చేసుకుని మీ బంధువుల్ని, మిత్రుల్ని, స్థానికుల్ని ఆహ్వానించుకుని
ఈ త్రినాథ వ్రత కథ తర్వాత వారికి ప్రసాదాలు పంచుకుని తద్వారా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నట్లయితే కనుక మీ గృహాలలో అద్భుతమైనటువంటి సంకల్ప సిద్ధి కలిగి క్షేమస్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా ముందడుగు వేయగలిగేటువంటి అవకాశం 3 తరాల పాటు కలుగుతుంది. ఈ త్రినాథ వ్రతాన్ని ఇక్కడితోటి ఆపేయకుండా ప్రతి ఏడాది కూడా మాఘమాసంలో మీ ఇంటిలో మీ బిడ్డలతో చేసుకునేటువంటి ఈ యొక్క లాంఛనప్రాయమైనటువంటి ఆనవాయితీని సత్సంకల్ప సిద్ధి కొనసాగడం కోసం చేసుకునేటువంటి వాతావరణంలో అందరూ కూడా ఉండాలని ఇంటింటా త్రినాథ వ్రతం కార్యాచరణ కార్యక్రమాన్ని భోగి గణపతి పీఠం 19వ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టడం జరిగింది. ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వారు మీ ఇళ్లలో ఎక్కడైనా సరే కూడా అది ఉన్నవారైనా లేనివారైనా పెంకుటిల్లైనా డాబా ఇల్లైనా ఫ్లాట్ అయినా పూరిపాకైనా ఎక్కడైనా సరే కూడా గణపతి పీఠం ఆధ్వర్యంలో త్రినాథ వ్రతం నిర్వహణ చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. పూజకు సంబంధించినటువంటి ఆ యొక్క చిత్రపటం కానీ అదేవిధంగా ఈ యొక్క కలశాలు కానీ దీపపు కుందులు కానీ ఈ వస్తువులన్నీ కూడా గణపతి పీఠం మీ దగ్గరికి అందించడం జరుగుతుంది. నైవేద్యాలు ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమానికి అధిక ద్రవ్యం అవసరం లేదు. ఎటువంటి ఆర్థిక అవసరాలు లేకుండానే గణపతి పీఠం మీ ఈ నిర్వహణ కోసం మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి శుభప్రదంగా అందరూ కూడా వీటిని నిర్వహణ చేసుకోవాలని చెప్పి స్వాగతిస్తోంది. మరిన్ని వివరాల కోసం గణపతి పీఠంలో ప్రతి నెల మొదటి ఆదివారం జరిగేటువంటి త్రినాథ వ్రత పూజలో పాల్గొని మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల కళలను ప్రోత్సహించేలా టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని క్లబ్ అధ్యక్షులు దంటు భాస్కర్ రావు అన్నారు. దంటు కళాక్షేత్రంలో క్లబ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీ సంగీత విభావరి జరిగింది. జగ్గంపేటకు చెందిన నాట్యాచారిణి ఎం విజయలక్ష్మి శిష్య బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు అలరింపచేశాయి. శ్రీ గౌరీ నటరాజ డ్రామాటిక్ అసోసియేషన్ పెందుర్తి వారి సాంఘిక నాటిక ఆకట్టుకుంది. కార్యదర్శి చెన్నబిల్లి రవి ఆనంద్, పుల్లారావు, రఘుబాబు, సత్యనారాయణ, శ్రీనివాస్, మణిబాల తదితరులు పాల్గొన్నారు. ప్రభాకర్ గారు వారి ద్వారా సినీ సంగీత విభావరి చేయడం జరిగింది. తరువాత ముల్లపూడి విజయలక్ష్మి గారు జగ్గంపేట నృత్య కళాకారునిగా నాట్యాచార్యుని గారు వాళ్ళ శిష్య బృందంచే 20 మంది నృత్య కళాకారులచే నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అనంతరం నీళ్లు వైజాగ్ వారి నాటిక ప్రదర్శింపబడుతుందండి. కాకినాడ కళలకు ప్రత్యేకత కాబట్టి మా యంగ్ మెన్స్ హ్యాపీలో ప్రత్యేకంగా నాటికల కోసమే పుట్టిన కళార్చన నెల కళార్చన అనే పేరుతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించి మా క్లబ్ కూడా దాదాపుగా 110 సంవత్సరాల చరిత్ర కలిగిన మా సంస్థ తరఫున సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నృత్య ప్రదర్శనలు అలాగే నాటిక ప్రదర్శనలు కూడా చేయటమే కాకుండా తదుపరి నెక్స్ట్ మళ్ళీ మీరు 4వ ఆదివారం నెక్స్ట్ మంత్ ప్రోగ్రాం కూడా ఈ రోజునే మేము చెప్పడం జరుగుతుంది. మళ్ళీ 4వ ఆదివారం జూన్ 28వ తారీఖున మళ్ళీ నృత్య ప్రదర్శన, కాకినాడ వారిచే నృత్య ప్రదర్శన మరియు కదలిక అనే నాటిక కూడా ప్రదర్శింపబడుతుంది. మీరందరూ కూడా వచ్చి ఈ నాటికలను నృత్య ప్రదర్శనలు తిలకించి ఆ నాట్య కళాకారుల్ని అలాగే నాటిక కళాకారులను కూడా వాళ్ళని ఆశీర్వదించాలని మాకు మీ అభినందనలు తెలియజేస్తూ మా ఈ కళార్చనకి మీ ప్రోత్సాహం అంతా అందించాలని మా ప్రేక్షకుల్ని అలాగే కాకినాడ పుర ప్రజలందరినీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. ఎస్ఐఆర్ పేరుతో వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపుకు కుట్ర. అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులు, బూత్ కమిటీలకు వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పిలుపు. కార్పొరేషన్ గ్రీవెన్స్ కు విశేష స్పందన. అర్జీలను స్వీకరించిన అదనపు కమిషనర్ సుధాకర్. కాకినాడలో అలరించిన గజల్ గానం. సరస్వతి గాన సభల్లో గజల్స్ ఆలపించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు మాస్ట్రో గజల్ శ్రీనివాస్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.
సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.